మీరు యూరియా కొరత మీద పోస్టులు పెట్టారు, యూరియా కొరత లేదు, యూరియా కొరత మనం మళ్ళీ విడిగా మాట్లాడాలి. సోషల్ మీడియాలో మీరు ఇష్టం వచ్చినట్టుగా పోస్టులు పెడుతున్నారు, ఇట్లా అయితే కుదరదు, ఇంక మేము దీని మీద అసలు చాలా కన్స్ట్రక్టివ్గా దీన్ని కూడా తీసుకొస్తామని తీవ్రమైన హెచ్చరిక చంద్రబాబు నాయుడు నిన్న మీడియా సమావేశంలోనే చేశారు. యూరియా మీదేమో ఆయన ఏవో లెక్కలు అవి చెప్పారు, దాన్ని అలా ఉంచి యూరియా సరే అది కూడా తీసుకుందాం. యూరియా కొరత ఉంది, యూరియా కొరత దేశమంతా ఉంది. దేశంలో 36% యూరియా అవసరం పెరిగింది, దిగుమతులు చేసుకుంటున్నారు, 60 లక్షల టన్నులు దిగుమతి చేసుకున్నారు. తెలంగాణలో ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఉంది, క్యూలలో నిలబడ్డారు, ఎక్కడికక్కడ అధికారులు ప్రకటనలు చేస్తున్నారు. లేదు లేదు అంటే మేము చర్యలు తీసుకుంటున్నాం, మా శాశక్తిలో పనిచేస్తున్నాం అంటే ఒకటి, కానీ యూరియా కొరత ఉందని మీరు ఫేక్ పోస్టులు పెడుతున్నారు కాబట్టి మేము చర్యలు తీసుకుంటాము అని చెప్తే అన్ని ఈనాడులో వచ్చాయి, జ్యోతిలో వచ్చాయి, హిందూలో, ఎక్స్ప్రెస్లో, అన్ని పత్రికల్లో వచ్చాయి. ఎవరి మీద చర్య తీసుకుంటారు? ఒక విధంగా ఇప్పుడు ఉదాహరణకు అమరావతి మునిగిపోతుందని ఫేక్ పోస్టులు పెట్టారు అంటే అది ఒక అర్థం ఉంది. అనేక మంది అన్నారు అమరావతిలో సమస్యలు ఉన్నాయి, నీళ్లు కూడా ఉండొచ్చు, కానీ మునిగిపోతుంది అనేది నిజం కాదన్నట్టుగా. అందువల్ల ఫేక్ పోస్టులు అన్న దీంతో చాలా తీవ్రంగా చేసి అవసరమైతే దీనికోసం మేము చట్టం కూడా తెస్తామన్న పద్ధతిలో ఆయన మాట్లాడారు.